జనసేన ఎమ్మెల్యేపై ఒక మహిళ చేస్తున్నటువంటి ఆరోపణల విషయం మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. మహిళకి సంఘీభావం చెప్తూ ఎమ్మెల్యేని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మంచిదే, ఒక మహిళకి సంఘీభావం చెప్తూ మహిళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని క్వశ్చన్ చేస్తూ మాట్లాడటాన్ని మనం ఆహ్వానిద్దాం. కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ వీడియో కాల్ మీద ఎందుకని మాట్లాడలేదు? పైగా ఆ రోజు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ విషయాన్ని సుమోటోగా కేసు నమోదు చేస్తానని వాసిరెడ్డి పద్మ గారు ఆ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు అనుకుంటే, మన పార్టీ ఎంపీ తప్పు చేసినా సరే సమర్థించాలే తప్ప కేసులు నమోదు చేయకూడదు అని ఆమెకు ఎందుకు క్లాసులు వీకారు? అంటే వైసీపీ ఎంపీ చేస్తే కరెక్టేనా? తర్వాత అంబటి రాంబాబు అరగంట విషయం మీద, అవంతి శ్రీనివాసు గంట విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని స్పందించలేదు? వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ సహచరులు. మరి వీరిద్దరి విషయం మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? వాళ్ళని మంత్రి పదవి నుంచి పీకేలేదు, వాళ్ళని ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించలేదు, కనీసం పార్టీ పరంగా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు, కనీసం క్రమశిక్షణ సంఘం కూడా వాళ్ళ మీద ఎందుకని వేయలేదు? ఇంకా ఉన్నారు, ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అప్పుడు లేవని నోరు ఇప్పుడే ఎందుకు లేస్తుంది అంటే రాజకీయం ఉంది, ఇక్కడ రాజకీయం ఉంది, మహిళను అడ్డం పెట్టుకొని చేస్తున్న రాజకీయం ఉంది, నాకంటిన బురదని నీకు పుయ్యాలనేటువంటి రాజకీయం ఉంది, నాకంటిన బురదని నీకు పుయ్యాలనేటువంటి రాజకీయమే ఉంది. ఒక మహిళని పెట్టి జనసేన ఎమ్మెల్యేని డ్రాప్ చేశారా? ఇక్కడ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఎందుకు ఆ మహిళ వైసీపీ మీడియాలో మాత్రమే మాట్లాడారు? ముందుగా వైసీపీ సోషల్ మీడియాలో మాత్రమే ఆ మహిళ ఎందుకు వీడియో వదిలారు? వాళ్ళ అఫీషియల్ ఛానల్లో మాత్రమే ఎందుకు లైవ్కి వెళ్ళారు? ఈరోజు ధైర్యంగా వచ్చినటువంటి ఆ మహిళ, ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చిన ఒక మహిళ ఆ రోజు ఎందుకని రాలేదు? ఆమె మీద లైంగిక వేధింపులు జరుగుతున్నప్పుడు ఆ రోజే వచ్చి ఉండొచ్చు కదా, ఈరోజు ఎందుకు వచ్చారు? ఇన్నాళ్ళ సావాసం తర్వాత, సహజీవనం తర్వాత, 5 సార్లు అభాషణ తర్వాత ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చారు? ఈరోజే రావటానికి ఉన్న కారణం ఏంటి? ఇక్కడే మనం కీలకంగా ఆలోచించాలి మిత్రులారా. ఇప్పుడు వైసీపీ అడ్డంగా ఇరక్కపోయినటువంటి కేసు కళ్ళ ముందు కనపడతా ఉంది. కేఏపాల్ గారు ఒక డైలాగు విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంది? దేశం తగలబడిపోతుంటే బుర్ర లేదా, బుద్ధి లేదా, దేశం తగలబడిపోతుంటే అని ఒక డైలాగు బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు కరెక్ట్గా వైసీపీ తగలబడుతున్న సమయం, హిందువులంతా వైసీపీని బాయ్కాట్ చేస్తున్న సమయం. తిరుమల తిరుపతి దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కాదు కదా, అసలు నెయ్యే కాని పదార్థాన్ని పాల సేకరణ లేని కంపెనీకి టెండర్ ఒప్పజెప్పి, పాలు లేకుండా, పాల నుంచే వెన్న లేకుండా, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేకుండా తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కెమికల్స్, పామాయిల్ కలిపి, ఆ కెమికల్స్ కూడా దారుణమైనటువంటి కెమికల్స్ కలిపి 20 కోట్ల లడ్డూల్ని తయారు చేశారు అని చెప్పేసి మళ్ళీ ఎవరు చెప్తుంది? ఇది టీడీపీలు చెప్తుంది కాదు, జనసేనలు చెప్తుంది కాదు, మనలాంటి వాళ్ళు చెప్తుంది కాదు, సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం అని చెప్పిన మాట ఫైనల్ ఛార్జ్షీట్లో నెల్లూరు కోర్టు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంటు మీరు కూడా చూడొచ్చు. దాంట్లో ఏముంది అనేటువంటి విషయం మీరు కూడా చూడొచ్చు. ఇది పబ్లిక్గా అందరికీ తెలిసిన విషయమే. సో ఆ విషయం హిందువులకి ఎక్కడ చేరుతుందో అని చెప్పేసి ఒకవైపు ఏమో బుకాయింపు, వాళ్ళ బుకాయింపు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో యానిమల్ ఫ్యాట్ అన్నారు కదా, యానిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా నిర్ధారణ రాలేదు కదా, అంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు జనాన్ని మోసం చేశారని మొదలుపెట్టారు. అంటే యానిమల్ ఫ్యాట్ కాకపోయినా సరే కెమికల్స్ కలిసాయి కదా మరి, అంటే దానికి సమాధానం ఉందా? పామాయిల్ కెమికల్స్ కలిపి నెయ్యిని తయారు చేసి ఆ పదార్థాన్ని తిరుమల లడ్డూలో కలిపారు కదా, 235 కోట్ల కుంభకోణం కదా, అంటే దానికి వైసీపీ దగ్గర సమాధానం ఉందా? లేదు. వాళ్ళు చెప్పేదల్లా ఒకటే, యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా, యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా. కలవలేదు అని ఇక్కడ ఎవరు చెప్పట్లే, ఈవెన్ ఎంక్వైరీ చేసిన సంస్థ కూడా చెప్పట్లే. అక్కడ కెమికల్స్ అనే పదం వాడారు. ఆ కెమికల్స్లో ఆ కెమికల్ ఎలా తయారైంది అనేది కనుక సైంటిస్టులకి ఇస్తే, ల్యాబులకి ఇస్తే
దాంట్లో ఏం నిజాలు బయటకు వస్తాయి చూడాలి. దాంట్లో ఏం నిజాలు బయటకు వస్తాయి చూడాలి క్లియర్‌గా. ఆ కెమికల్ ఎలా తయారు చేయబడింది? ఏది లడ్డూలో తయారు చేయబడిన కెమికల్. కెమికల్ అంటే మేకింగే కదా! ఆ మేకింగ్ కెమికల్ ఎలా వేడితో తయారు చేశారు? దాన్ని లడ్డూలో కలిపారు అనేది కనుక బయటికి రావాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది కూడా సొంత కవిత్వమేం కాదు. ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా మాట్లాడారు. ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్ట్స్‌లో నెయ్యిలో ఉండాల్సినటువంటి పారామీటర్స్ కాకుండా భిన్నంగా వచ్చాయి. భిన్నంగా రావటానికి రకరకాల కారణాలు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉన్నా సరే, ఈ పారామీటర్స్ రావడానికి కారణం ఉంది అని అన్నప్పుడు, దాన్ని ఆయన చూసుకొని యానిమల్ ఫ్యాట్ కలిసింది అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనుమానం మీద సిట్‌ని ఎంక్వైరీకి ఆదేశించారు. కాకపోతే వైసీపీ నాయకులు సిట్ అయితే కాదు, మాకు సీబీఐ కావాలి అని సీబీఐ దగ్గరికెళ్ళి సుప్రీం కోర్ట్‌కెళ్ళి సీబీఐతో విచారణ చేపించారు. అంటే సీబీఐ కావాలని సుప్రీం కోర్ట్‌ని అడిగితే, సుప్రీం కోర్ట్ ఏమో సీబీఐతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ దర్యాప్తు బృందమే వైసీపీ చేసినటువంటి ఈ అపచారాన్ని, ఈ దుర్మార్గాన్ని పట్టుకొని కోర్టు ముందు పెట్టింది. ఇప్పుడు ఈ విషయం ప్రజల్లో చర్చ జరగకూడదంటే జనసేన ఎమ్మెల్యే మీద బురదలటం. కాకపోతే ఇక్కడ జనసేన ఎమ్మెల్యేది కూడా తప్పే. ఒక మహిళ ట్రాప్ వేయగానే ట్రాప్‌లో ఇరుక్కుంటాడా? ఖచ్చితంగా జనసేన ఎమ్మెల్యేనేమి సమర్థించాలన్నది నా ఉద్దేశం కాదు. ఆ ఎమ్మెల్యే చేసింది 100కు 100% తప్పే. ఆ జనసేన ఎమ్మెల్యే మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం 100కి 100% కరెక్టే. కానీ దీని వెనకాలున్న రాజకీయం ఏంటి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి స్పందిస్తున్నారనుకో కరెక్టే కదా అని నేను అనుకుంటా. గొరంట మాధవ్ విషయంలో స్పందించుండి, లేదు అనంతబాబు విషయంలో స్పందించుండి, అవంతి శ్రీనివాస్ విషయంలో, అంబటి రాంబాబు విషయంలో స్పందించుండి, ఇప్పుడు కూడా స్పందించుంటే ఇది గుడ్ పర్సనాలిటీ అని నేను అనుకుంటా. కానీ అలా లేరు కదా ఆయన. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా ఎందుకు? ఎందుకు అన్న కాడే రాజకీయం గుర్తొస్తుంది. రాజకీయం ఇక్కడే గుర్తొస్తుంది. ఇంకొక మాట కూడా మనం చాలా క్లియర్‌గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు జనసేన ఆ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ ఎమ్మెల్యే మీద ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆ పార్టీ ఆదేశించింది. కొన్నాళ్ళ పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. గతంలో జానీ మాస్టర్ విషయంలో కూడా ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. మనుషులు తప్పు చేస్తారు. కానీ ఆ తప్పుని పార్టీలు వెనకేసుకు రాకూడదుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చారు. జనసేన వెనకేసుకు రానని చెప్తుంది. గతంలో టీడీపీ ఎమ్మెల్యే మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే కొంతమంది ఉంటారు. కొంతమంది ఉంటారు తప్పు చేసేవాళ్ళు. ఏ పార్టీ అయినా ఉంటారు. పార్టీలకు అతీతంగా ఉంటారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు తప్పులు చేసేవాళ్ళు. వైసీపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, జనసేనలో ఉంటారు, బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్‌లో ఉంటారు, అన్ని పార్టీల్లో ఉంటారు. కానీ ఆ తప్పు చేసిన వ్యక్తి తప్పు బయటపడ్డప్పుడు పార్టీ ఆ వ్యక్తిని వెనకేసుకు రాకూడదు కదా! కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసుకొచ్చేవాళ్ళు. ఆ వెనకేసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇయాల జనసేన ఎమ్మెల్యే చేసే తప్పు మీద మాట్లాడటం అంటే దీంట్లో రాజకీయం మీకు కనపడటం లేదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.